హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. నేను బి బాబురావు, మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్. సో మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా ఒక షేర్ కూడా చేయండి తోటి రైతులకి. సో ప్రజెంట్ వచ్చేసి మనం ఇప్పటి వరకు 19th డోస్ వరకు అయితే స్ప్రే చేయడం జరిగింది. సో మనం తోట ఒకసారి చూద్దాము. ఎక్సలెంట్ గ్రోతింగు, ఎక్సలెంట్ ప్రవలింగు, అదేవిధంగా వచ్చిన ప్రతి పూత పిండి అవుతుంది, మనకు పినిసులు అధికంగా కనబడుతుంది, తోట చాలా నీట్గా నిగనిగలాడుతుంది, ఫ్లవరింగ్ కూడా బీభత్సంగా ఉంది, ఎటువంటి సమస్య అయితే లేదు. మాకు దగ్గర నుంచి ఒకసారి తోట చూపిస్తాను, దాని తర్వాత మన వీడియోలో వెళ్ళిపోదాము. ఏంటంటే ఈ వీడియోలో వచ్చేసి మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే, మనకు నల్లికి, ఎర్ర నల్లికి, నల్ల తామరకి కొనలు మాడిపోకుండా మనకు కాపాడుకోవడానికి, అదేవిధంగా మనకు మంచి గ్రోతింగ్తో పాటు మంచి పూతాకత సెట్ అవ్వడానికి ఎటువంటి మందులు స్ప్రే చేయాలి, అదేవిధంగా కాయమచ్చ సమస్య, ప్రధానంగా తెగుళ్ళ సమస్య. సో తెగుళ్ళ సమస్య రాకుండా, కాయమచ్చ అనేది రాకుండా, కొమ్మకుళ్ళు కొమ్మెండు రాకుండా ఎటువంటి మందులు స్ప్రే చేయాలి, అదేవిధంగా మనకు కాయలు కటింగ్ చేసే ముందు మెత్తదనం బాగా రావడానికి ఎటువంటి మందులు స్ప్రే చేయాలి, అదేవిధంగా మనకు కాయలు కటింగ్ చేసే టైము ఇప్పుడు మామూలుగా కూలోళ్ళు ఎక్కువ వస్తే నో ప్రాబ్లం, కానీ కూలోళ్ళు దొరకక చాలామంది రైతులు 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు కూడా పడుతుంది కాయలు కటింగ్ చేసుకోవడానికి. సో అటువంటి ఆ టైం గ్యాప్లో మనకు తోట అనేది డ్యామేజ్ కాకుండా మనం ఎటువంటి మందులు స్ప్రే చేయాలనేది క్లుప్తంగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు పూర్తి సమాచారం అనేది వివరంగా అర్థమవుతుంది. ఒకసారి మనం మిరప తోట చూద్దాము. సో మనం డోస్ బై డోసు చాలా తక్కువ ధరలోనే మనం మందులు అయితే స్ప్రే చేయడం జరుగుతుంది. 100 నుంచి మనకు దాదాపు 1000 నుంచి 1500 లోపు మందులు మాత్రమే స్ప్రే చేయడం అయితే జరుగుతూ ఉంది. సో ఆ విధంగా చేస్తున్నాము, బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. సో మనం ఏం స్ప్రే చేస్తున్నాం అనేది మీకు తెలుసు. సో ఆ విధంగా ప్రతి ఒక్క రైతులు పాటించండి, మీరు తప్పకుండా బెస్ట్ రిజల్ట్తో పాటు మనకు మంచి కాప్ సెట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకసారి మన తోట చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, తోట గ్రోతింగ్ ఎంత నీట్గా ఉంది, ఫ్లవరింగ్ ఎంత బాగుంది. సో మనకు ఉన్న కాయలు కూడా ఎంత క్వాలిటీగా ఉన్నాయి, కాయ మచ్చ అనేది లేదు, చాలా నీట్గా ఉంది, ఎక్సలెంట్ గ్రోతింగ్, ఫ్లవరింగ్ మాత్రం బీభత్సం కనిపిస్తూ ఉంది. చూడండి ఒకసారి. సో గ్రోతింగ్ కూడా చాలా దగ్గర కనుపులతోటి చాలా ఎక్సలెంట్గా ఉంది. మనకు గనుపుకి పూత పిందే కాయలు అయితే అవపడుతూ ఉంది. సో ఈ టైంలో ఇలాంటి తోటలు మీకు ఉన్నాయా ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ టైంలో మీరు ఇలాంటి తోటలు మీకు ఉన్నాయా లేదా అని ఒకసారి కామెంట్ చేయండి. సో మనం ఇంత నీట్గా ఉండడానికి కారణం ఏంటిది, మనం ఏం స్ప్రే చేస్తున్నాము, సో డోస్ బై డోస్ వీడియోస్ కూడా చేస్తున్నాము. సో మీరు చూడొచ్చు. సో ఆ విధంగా తప్పకుండా ప్రతి ఒక్క రైతులు ఫాలో అవ్వండి, మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. చాలా తక్కువ ధరలోనే మనం బెస్ట్ కాంబినేషన్ అయితే ఇస్తున్నాము. సో నేను చెప్పే మందులు 1500 లోపే ఉంటుంది, కానీ దానికంటే ఎక్కువ ఉండదు. సో ఆ విధంగా మీరు కూడా మెయింటైన్ చేయండి, తప్పకుండా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. అదేవిధంగా మనకు మంచి క్రాప్ సెట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎలాంటి నల్లి కానీ, తామర పురుగు కానీ, అదేవిధంగా మనకు కొనలు మాడిపోవడం కానీ, ముడత కానీ, ఎటువంటి ఒక్క మొక్క చూద్దామని లేదు, అంత నీట్గా ఉంది తోట. సో నేను లైవ్ కూడా చేస్తాను ఇప్పుడు. సో చూడండి, ప్రతి ఒక్క రైతులు జాయిన్ అవ్వండి. సో ప్రజెంట్ వచ్చేసి చాలామంది రైతులు ఏంటంటే నల్లి, నల్ల తామర పురుగు, ఇదే మెయిన్ ప్రాబ్లం మిరప తోటలో. అవి ఎక్కువగా మిరప తోటలు ఆశించడం ద్వారా అవి ఆకుల మీద చేరి రసాన్ని పీల్చడం ద్వారా ఆకులు మాడిపోవడము, అదేవిధంగా మనకు పైముడత రావడము, అదేవిధంగా మనకు ఏదైతే లేత చిగురు ఉందో ఆ లేత చిగురు అనేది మాడిపోవడం అయితే జరుగుతూ ఉంది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే పూతలో చేరి అవి రసాన్ని పీల్చడం ద్వారా, పుప్పొట్టినలు పీల్చడం ద్వారా అది ఆ పూత అనేది మాడిపోయి రాలిపోవడం జరుగుతుంది. ఆ విధంగా క్రాప్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ఈ విధంగా మనకు మీరు పూతలో ఉన్నది నల్లి కాదండి, తామర పురుగు, అది బ్లాక్ థ్రిప్స్, నల్ల తామర పురుగు, కొన్ని తెల్లగా కూడా ఉంటుంది. సో తెల్లగా ఉన్నది ఏంటంటే అది లార్వా స్టేజ్లో వచ్చి అది పిల్ల దశలో తెల్లగా ఉంటుంది, అడల్ట్ దశ పెద్దయిన తర్వాత అది బ్లాక్గా మారుతుంది. సో ఆ రెండు తామర పురుగు అంటే మనకు ఎక్కువగా డ్యామేజ్ చేసేది అంటే లార్వా స్టేజ్. సో పిల్ల దశలోనే మనకు అది మొక్కని కానీ అదేవిధంగా పూతలో కానీ చేరి ఎక్కువగా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. సో మనం ఆ టైంలోనే మందులు స్ప్రే చేసి దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు 100%. సో దానికి వచ్చేసి మనం ఏం స్ప్రే చేసాము అనేది ఒకసారి మాట్లాడుకుందాం. మనం లాస్ట్ 2 స్ప్రేలు. సో మొదట వచ్చేసి సూపర్ మార్వెల్ అండి, ఇండోకెమ్ అగ్రి ఇన్పుట్స్ వారిది సూపర్ మార్వెల్. ఇదేంటంటే నీమ్ బేస్డ్ ప్రొడక్ట్ అండి. సో మనకు ఆల్రెడీ మనం పేపర్లో కూడా చూసాము. సో మనకు నల్ల తామర పురుగును ఉధృతిని కంట్రోల్ చేయాలంటే కంపల్సరీ మనం స్ప్రే చేయాల్సిందంటే నీమ్ బేస్డ్ ప్రొడక్ట్, వేప నూనెకు సంబంధించిన మందులు స్ప్రే చేసుకోవాలి. అదేవిధంగా బవేరియా బెసినియా అదే స్ప్రే చేసుకోవాలి. ఇంకోటి వచ్చేసి పిప్రోనిలు, అదేవిధంగా స్పైనోసాడు, ప్లక్సామెటమైడు, ఇమ్డాక్లోరోఫిడ్, ఇలాంటి టెక్నికల్ కనుక మంచి కాంబినేషన్లో ఎంచుకుంటే దాన్ని ఆ నల్లిని, నల్ల తామర పురుగుని మనము వాటిని కంట్రోల్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా స్ప్రే చేసినట్లయితే మనకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే మనం కూడా ఆ వేలో స్ప్రే చేస్తున్నాం కాబట్టి తోట
తోట ఇంత నీట్గా ఉంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో మనకు ఇండోకెమ్ అగ్రి ఇన్పుట్స్ ఫర్ ది మనకు సూపర్ మార్వెల్ అండి, కాస్ట్ వచ్చేసి 1200 రూపాయలు. సో మనకు సూపర్ మార్వెల్ అనేది 2 లిక్విడ్ పార్ట్స్ కలిగి ఉంటుంది, మీకు ఆల్రెడీ చూపించాను. సో ఆ రెండింటిని 2 బకెట్లో కలిపి వేసుకోవాలి. దాంట్లో కాంబినేషన్గా ఒక 300 రూపాయలు పెట్టి ఒక థైమిథాక్సమ్ అయితే తీసుకోండి. థైమిథాక్సమ్ 30 FS అందులో కాంబినేషన్గా ఎంచుకోండి. సో ఈ 3 కాంబినేషన్లో కనుక స్ప్రే చేసినట్లయితే మీ తోట చాలా క్వాలిటీగా మనకు ఇస్తరి చేసినట్టు ఉంటుంది. ఒక్క ముడత, ఒక కొనలు మాడిపోవడం కానీ ముడత కానీ చూద్దామని ఉండదు. సో అంత నీట్గా ఉంటుంది. ఏదైతే కొనలు మాడిపోయిందో తోట తప్పకుండా స్ప్రే చేయండి, మీకు మంచి రికవరీ అవుతుంది, మంచి కాప్ అయితే సెట్ చేసుకోవచ్చండి. ఈ టైంలో తప్పకుండా స్ప్రే చేయండి, మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. నేనేదో 2000 3000 పెట్టి స్ప్రే చేయమని చెప్పట్లేదు, చాలా తక్కువ కాస్ట్లోనే మనం స్ప్రే చేస్తున్నాం. మీరు కూడా చూస్తున్నారు డేస్ బై డేస్ సేమ్ స్ప్రే చేస్తున్నాం అనేది. సో ఆ విధంగా స్ప్రే చేయండి, మీ తోట క్వాలిటీగా ఉంటుంది, ఎటువంటి డ్యామేజ్ అనేది కాదు, కొనలు మాడిపోవడం కానీ ముడత కానీ ఎటువంటి సమస్య రాదు, చాలా నీట్గా ఉంటుంది. సో మనకు నీమ్ బేస్డ్ ప్రోడక్ట్ అనమాట. సో చాలా చేదు ఉంటుందండి. సో తప్పకుండా మాస్క్ ధరించి అయితే స్ప్రే చేయండి, మీకు మీ హెల్త్కి చాలా మంచిది. సో ఆ విధంగా స్ప్రే చేయండి, మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. తప్పకుండా స్ప్రే చేయండి, బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఇంకోటి వచ్చి ఏం స్ప్రే చేసామంటే నెక్స్ట్ మనకు ఇది సూపర్ మార్వెల్ స్ప్రే చేసిన తర్వాత చాలా నీట్గా వచ్చేసింది, తోట మంచి గ్రోతింగ్ వచ్చేసింది. సో దాని తర్వాత మనకు ఫ్లవరింగ్ కూడా కనిపిస్తూ ఉంది. సో మనకు ఆ కాప్ అనేది సెట్ చేసుకోవడానికి మనం ఏం స్ప్రే చేసామంటే 19th డోస్ స్ప్రే చేసామంటే సిన్వా అండి, మనకు ఐఎల్ ట్రాక్టర్ బ్రాండ్ సిన్వా, అదేవిధంగా నాగార్జున వారి అటానిక్, అదేవిధంగా 319 NPK 999 ఈ 3 కాంబినేషన్లో స్ప్రే చేసాము. తోట చూడండి ఒకసారి, మీ కళ్ళతోటి చూడండి ఎంత నీట్గా ఉండేది. మనకు వచ్చిన ప్రతి పూత పిండి అవుతుందంటే మనము సిన్వా ఎఫెక్ట్ అది. సో సిన్వాలో వచ్చేసి మనకు ప్లెక్సామెటమ్ అనే టెక్నికల్ కలిగి ఉంటుంది. సో ప్లెక్సామెటమ్ 10% ఈసీ ఫార్ములేషన్లో ఉంటుంది. సో మనకు నల్ల తామర మీద చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. సో ఏదైతే మనం సూపర్ మార్వెల్ స్ప్రే చేసామో దాని తర్వాత వచ్చిన రిజల్ట్, సో దానికి కాంబినేషన్గా నెక్స్ట్ వచ్చేసి సిన్వా స్ప్రే చేసాము. మంచి కాప్ సెట్ చేసుకోవాలి. తామర పురుగు ఇంకా వాటి యొక్క ఉధృతిని మనం కంట్రోల్ చేసుకోవాలి. అవి ఎందుకంటే పూత అనేది రాలకుండా పిందెగా సాగాలి, మనకు మంచి కాప్ సెట్ అవ్వాలి కాబట్టి. సో ఆ సూపర్ మార్వెల్తో వచ్చిన గ్రోతింగ్, ఆ నీట్నెస్ని మనం మెయింటైన్ చేసుకుంటూ ఆ కాప్ సెట్ చేసుకోవాలి కాబట్టి మనం సిన్వా అయితే స్ప్రే చేయడం జరిగింది. సిన్వాలో వచ్చేసి ప్లెక్సామెటమేట్ మనకు నల్ల తామర పై మూడిత రాకుండా మనకు కాయతొలుచు పురుగు, సన్న పురుగును సమర్థవంతంగా నివారించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మంచి కాప్ సెట్ చేసుకోవడానికి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. సిన్వా కానీ గ్రాషియా కానీ రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోండి, ఓకేనా. సో దాని కాంబినేషన్ వచ్చేది ఏమి అంటే అటానిక్. సో అటానిక్లో వచ్చేసి మనకు ఒక 3% కలిగినటువంటి ఒక పారా సంథింగ్ గుర్తు రావట్లేదు, ఆ టెక్నికల్ ఉంటుంది. సో మొక్క ఒత్తిడికి లోన్ అవ్వకుండా మనకు పూత పిందె బాగా రావడానికి, పూత పిందె రాలకుండా ఉండడానికి, మనకు మొక్కకి ఒక ఇమ్యూనిటీ బూస్టర్ని ఇస్తుంది. సో మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో దాని కాంబినేషన్లో వచ్చేసి నాగార్జున వారి అటానిక్ అయితే స్ప్రే చేయడం జరిగింది. ఇంకోటి వచ్చేసి 999 అండి. సో మొక్కకి కావాల్సిన పోషకాలు కూడా మనం సమర్థవంతంగా ఇస్తున్నాము. సో 999 అండి, నత్రజని 19%, భాస్వరం 19%, పొటాష్ వచ్చేసి 19%. మనకు వచ్చిన పూత అనేది రాలకుండా, పూత అనేది పిందెగా సాగడానికి ఈ పోషకం, ప్రధాన పోషకం అనేది చాలా బాగా అవసరం అవుతుంది కాబట్టి ఈ కాంబినేషన్లో అయితే ఇచ్చాము. తోట చాలా నీట్గా ఉంది. సో ఎటువంటి ప్రాబ్లం లేదు, మీకు దగ్గర నుంచి చూపించాను కదా, చాలా నీట్గా ఉంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ప్రజెంట్ వచ్చేసి మనము సూపర్ మార్వెల్ అంత బాగా పనిచేసింది కాబట్టి తోట ఇంత నీట్గా ఉంది. సో మీరు తప్పకుండా అది గమనించవచ్చు. దాని తర్వాత వచ్చేసి మనం సిన్వా స్ప్రే చేసాము. సో దాంతో ఇంకా హైలైట్గా అనిపిస్తుంది మనకు తోట. వచ్చిన ప్రతి పూత పింద అవుతుంది, మనకు గనుపుకి పూత పిందె పెన్సిల్ అయితే కనబడతా ఉంది. సో ఈ విధంగా మనము మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాము. సో ఏది పడితే అది స్ప్రే చేయడం కాదు. సో ప్రాబ్లం ఏముంది, సో ప్రధానంగా ప్రాబ్లం ఉంది. సో నల్లి ఉంటే నల్లికి స్ప్రే చేయండి, తామరపూర్ ఉంటే తామరపూర్ స్ప్రే చేయండి. సో రెండు ఉంటే ఆ రెండు కాంబినేషన్లో స్ప్రే చేయండి. సో ఆ విధంగా మెయింటైన్ చేసుకుంటూ పోతేనే మనకు తోట మంచి క్వాలిటీగా వస్తుంది, మంచి కాప్ సెట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఏదైతే అనుకున్నామో, సో మనము తోట ఏర్పించేటప్పుడు మెతకధర్మ రావాలి, మొక్క మెతకధర్మ వస్తేనే మనకు కొమ్మలు అనేది విరగకుండా కాయ మంచి కటింగ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. దానికి వచ్చేసి మీరు స్ప్రే చేయాల్సిందంటే మెలాతీన్ అండి. మలాతీన్ ఐఆర్ ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది మలాతీన్ కలిగి ఉంటుంది. సో మలాతీన్ దాని కాంబినేషన్గా వచ్చేసి ఎస్పెట్ లేకుంటే జంపు, ఈ రెండిట్లో మీరు ఏదో ఒకటి ఎంచుకోండి. మీ యొక్క బడ్జెట్ని బట్టి ఎస్పెట్ కానివ్వండి, జంపు కానివ్వండి, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎంచుకోండి. మనము తోట ఎరిపించే ఒక 3-4 రోజులు ముందే స్ప్రే చేసుకుంటే మనకు మెతకదనం రావడానికి మినిమం 3 to 4 days పడుతుంది. సో 3 to 4 days ముందే స్ప్రే చేసుకోవాలి. సో ఆ విధంగా చేసుకుంటే మనకు మంచి మెతకదనం రావడంతో మనకు తామర పురుగు కూడా కంట్రోల్ చేసుకుంటూ మనకు
కాయలు ఈజీగా కటింగ్ చేసుకోవడానికి ఇది అవకాశం ఉంటుంది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే కాయలు కటింగ్ చేసుకోవడానికి ఎక్కువ రోజులు టైం పట్టింది అనుకో, తప్పకుండా మీరు సూపర్ మార్లు స్ప్రే వేసుకోండి. దాంట్లో ఒక తైమితం కలుపుకోండి, సూపర్ మార్లు అయితే స్ప్రే వేసుకోండి. సూపర్ మార్లు ఎందుకు స్ప్రే వేసుకోవాలంటున్నా అంటే అది నీమ్ బేస్డ్ ప్రోడక్ట్ అండి. సో ఏదైతే మనకు నల్లి కానీ, తామర పురుగు కానీ, దోమ కానివ్వండి, పురుగు కానివ్వండి, వాటి యొక్క గుడ్ల దశ నుండి పూర్తిగా నివారిస్తుంది. సో నీమ్ బేస్డ్ ప్రోడక్ట్ కాబట్టి వాటి యొక్క గుడ్ల మీద కూడా ఎఫెక్ట్ కల్పిస్తుంది. సో వాటి యొక్క ఉధృతిని పూర్తిగా కంట్రోల్ చేస్తుంది, అంటే ఎక్కువ రోజులు కంట్రోల్ చేస్తుంది. సో తద్వారా ఎందుకంటే మన తోట అనేది డ్యామేజ్ కాకుండా మనం కాపాడుకోవచ్చు. సో ఆ విధంగా మనకు సూపర్ మార్వెల్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో తక్కువ కాస్ట్, బెస్ట్ రిజల్ట్, తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేసుకోవచ్చు. సో ఆ విధంగా స్ప్రే చేసుకున్నట్లయితే తోటని డ్యామేజ్ కాకుండా మనము 100కి 100% కాపాడుకోవచ్చు అండి. సో మనకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఇంకోటి వచ్చేది అంటే తెగుళ్ళ సమస్య. మిరప పంటలో తెగుళ్ళ సమస్య ఇది సహజంగా మనం వస్తూనే ఉంటుంది. సో వింటర్ సీజను, చలికాలము, చలి తీవ్రత కూడా అధికంగా ఉంది, మంచు కూడా విపరీతంగా పడుతుంది. సో మనకు తెగుళ్ళ సమస్య అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాయమచ్చ కావచ్చు, మనకు కొమ్మకుళ్ళు కావచ్చు, కొమ్మెండు కావచ్చు. సో ఆ విధంగా మనకు తెగుళ్ళ సమస్య వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో తెగుళ్ళ సమస్యకి సంబంధించి మనము తప్పకుండా ఇది సిజెంటా వాళ్ళది మిరావిస్ డియో అండి, చాలా ఎక్స్ట్రా పనిచేస్తుంది. కాయ మంచి క్వాలిటీకి రావడానికి, కాయమచ్చ రాకుండా ఉండడానికి, కొమ్మకుళ్ళు, కొమ్మెండు సమస్య రాకుండా మనకు అన్ని రకాల తెగులు తట్టుకొని మొక్క మంచి ఎదగడానికి, హెల్తీగా ఎదగడానికి మిరావిస్ డియో అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకోటి వచ్చేసిందంటే అదమా కంపెనీ వారిది జమీర్ అండి. సో జమీర్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్, ప్రొక్లోరాజు, టెపికోనోజ్ అనే టెక్నికల్ కలిగి ఉంటుంది. సో మనకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. మిరప తోట మంచి సైనిస్గా రావడానికి, కాయ క్వాలిటీ మంచిగా రావడానికి, కాయమచ్చ రాకుండా ఉండడానికి, కొమ్మకుళ్ళు, కొమ్మెండు సమస్య రాకుండా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి గెలీలియో సెన్సే కావచ్చు, అమిస్టా టాప్ కావచ్చు. సో మీకు ఏది అవైలబుల్ ఉంటాయో తీసుకోండి. ఖచ్చితంగా 10 నుంచి 15 రోజులు ఒకసారి ఒక ఫంగిసైడ్ అయితే తప్పకుండా ఇవ్వండి. ఆ విధంగా ఇస్తేనే మొక్క మంచి హెల్తీగా ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో మనకు కాయమచ్చ, కాయకులు, తాలు శాతాన్ని మనం 100% తగ్గించుకోవచ్చు. ఫంగిసైడ్ ఇస్తేనే తాలు శాతాన్ని మనం తగ్గించగలుగుతాం. అది ప్రతి ఒక్క రైతులు గుర్తుపెట్టుకోండి. సో ఆ విధంగా ప్రతి ఒక్క రైతులు స్ప్రే చేయండి, మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. అదేవిధంగా మనకు అధికంగా మనకు చాలామంది రైతులు ఏంటంటే ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే యూరియాలు ఎక్కువ చల్లుకుంటూ ఉంటారు రైతులు. సో దయచేసి చల్లుకోండి, నో ప్రాబ్లం, కానీ సీపాస్ట్ మించి ఎక్కువగా చల్లుకోమాకండి. యూరియాలు అంటే తడికి ఒక అరకట్ట మాత్రమే వేయండి ఎకరానికి. తడికి ఒక అరకట్ట, తడికి ఒక బస్తా 2 బస్తాలు కాకుండా జస్ట్ ఒక అరకట్ట మాత్రమే వేయండి. తడి వదిలి గ్యాప్ ఇచ్చి ఒక అరకట్ట. ఆ విధంగా వాటర్ కట్టేటప్పుడు యూరియా చల్లుకొని, కానీ అధిక మోతాదులో మన యూరియాలు ఇచ్చి చల్లుకోకండి. సో ఆ విధంగా మెయింటైన్ చేసుకుంటూ ముందుకెళ్తేనే మనకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. సో మనకు ధరలు కూడా అంతంత మాత్రమే ఉంది. సో మనకు పెరిగే అవకాశం ఉందని చాలామంది రైతులు అంటున్నారు కాబట్టి సో తప్పకుండా మనం దాని గురించి అప్డేట్ ఇస్తాను. సో మనకు దానికి తగ్గట్టుగా పెట్టుబడి పెట్టుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. సో ఏది పడితే అది స్ప్రే చేయకండి. అది అనవసరంగా పెట్టుబడి పెంచుకొని అప్పుల పాలు మాత్రం కాకండి. దయచేసి రైతులు నేను చెప్తున్నాను, అది ఒకటే విషయము. సో తప్పకుండా తక్కువ ధరలోనే బెస్ట్ కాంబినేషన్ ఎంచుకుంటూ మంచిగా స్ప్రే చేయండి, తప్పకుండా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మన ఛానల్లో ఎప్పటికప్పుడు మిరప సాగు గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే వస్తూ ఉంటుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న రైతులు. అదేవిధంగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.